తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. పదాధికారులతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ నేతలతో పాటు పదాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచించేందుకు ఈ సమావేశం జరగనుంది. అయితే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అన్ని విషయాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా చర్చ జరగనుంది. యువత, నిరుద్యోగ, రైతు, మహిళా సమస్యలపై ప్రత్యేక చర్చ చేపట్టే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బీజేపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని ముఖ్య నేతలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మిగతా ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో రానున్న రోజుల్లో జరిగేటువంటి సంస్థాగత ఎన్నికలు, గ్రామ పంచాయతీ నుండి మొదలుకుంటే జిల్లా పరిషత్ ఎన్నికల వరకు ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలి, అదేవిధంగా బీజేపీ విజయ అవకాశాలను ఏ విధంగా మెరుగుపరచాలనేటువంటి అంశాలతో పాటు ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో జరిగినటువంటి అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ప్రధానంగా కేంద్రము తెలంగాణకి ఇచ్చినటువంటి బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టి కేంద్రంపై విమర్శలు చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల అంశాలను కూడా ప్రస్తావించి ఇవి బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంతవరకు ఉంది, మోడీ సర్కారు తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులను ఇచ్చింది అన్నటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అన్నటువంటి విషయంతో పాటు అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ పథకాలను వంటి అమలు, అదేవిధంగా మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది అన్నటువంటి విషయాన్ని కూడా గ్రామాన్న ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలను ఈరోజు పదాధికారుల సమావేశంలో నిర్ణయించి వాళ్ళకు ఒక కార్యాచరణను కూడా రూపొందించనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. బూత్ స్థాయి పార్టీ బలోపేతానికి, అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి అంశాలను, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామ అంశాలన్నిటినీ చర్చించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించున్నారు. ముఖ్యంగా ఇటు జిల్లా నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా కేంద్రం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కింది స్థాయి నాయకులు పూర్తిగా విఫలమవుతున్నారనేటువంటి అంశాన్ని కూడా చర్చించనున్నారు. అయితే మండల, గ్రామ స్థాయి నాయకులు కేంద్రం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళకు ప్రచారంలోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. గత తెలంగాణ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశాలను అంటే గ్రామ స్థాయిలో తెలియకపోవడం వల్ల బీజేపీ ప్రజలకు ఏం చేయలేదన్నటువంటి విమర్శలను ఎదుర్కోవాలి. అదేవిధంగా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం, ప్రధానంగా కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చింది అన్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పదాధికారులతో పాటు జిల్లా నేతలు, ముఖ్యంగా రాష్ట్రంలోని ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం జరిగే ఈ సమావేశం సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.